హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కృష్ణాష్టమి వేడుకలు మా ఇంట్లో అయితే మేము చాలా బాగా చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా అయితే మేము కృష్ణుడిని లోపలికి ఆహ్వానిస్తూ పాదాలు వేసుకున్నామండి. వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆహ్వానించామండి లోపలికి. ఆ తర్వాత కృష్ణుడిని ఉయ్యాలలో వేయడానికైతే కర్రలతో ఉయ్యాలకు సిద్ధం చేసుకున్నామండి. వాటిని చామంతి పూలు, మల్లెపూలు, గులాబీ పూలతో అయితే అందంగా అలంకరించామండి. చూడండి ఎంత బాగుందో. ఉయ్యాల చూడడానికైతే చాలా అందంగా ఉందండి. ఉయ్యాల ఊపడానికైతే నూరువారాల పువ్వులు మాల కట్టి అయితే కట్టుకున్నాను ఉయ్యాలకి. ఆ తర్వాత కృష్ణునికి స్నానం చేయించాము. వాటర్లో పసుపు వేసి స్నానం చేయించామండి కృష్ణునికి. తులసి ఆకులతో కొన్ని పూలతో అయితే అభిషేకం చేశాము. చూడండి ఎంత బాగుందో విగ్రహం. తర్వాత కృష్ణునికి బట్టలు వేసి మెడలో పూసలహారాన్ని, తలపై కిరీటాన్ని పెట్టి చామంతి మాల మెడలో వేసి అందంగా అలంకరించామండి. ఎంత బాగున్నాడో చూడండి శ్రీకృష్ణుడు. ఆ తర్వాత ఉయ్యాలలో 2 తమలపాకులు వేసామండి. కృష్ణుని విగ్రహాన్ని పెట్టడానికి 2 తమలపాకులు వేసి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించామండి. ఉయ్యాలనైతే సిద్ధం చేసుకున్నాము ఊపడానికి. ఆ తర్వాత విగ్రహాన్ని ఉయ్యాలలో పెట్టామండి. శ్రీకృష్ణుని అయితే ఉయ్యాలలో వేసాము. ఒకరి తర్వాత ఒకరు మా కుటుంబ సభ్యులమంతా మేము ఉయ్యాల ఊపామండి. చూడండి. తర్వాత తలపై కిరీటం పెట్టి ఉయ్యాల ఊపామండి. ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలతో కృష్ణాష్టమి వేడుకలు చాలా బాగా చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. బాయ్.